హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. బికాజ్ ఫ్రూట్స్ అయితే చాలా ఇంట్లో ఉన్నాయన్నమాట. మావయ్య గారు రీసెంట్గా వచ్చి వెళ్ళారు. ఇంకా అశోక్ గారు కూడా ఫ్రూట్స్ చాలా తీసుకొచ్చారనమాట. చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవి అయితే మీకు తెలుసా, నేరేడు పళ్ళు కూడా తీసుకొచ్చారు మావయ్య. సో ఇలా అయితే ఒక చిన్న సెటప్ చేసుకున్నాను అనమాట, ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని. మా బాబు ఒకటే గోల, ఆ కస్టర్డ్ పౌడర్ చూసిన దగ్గర నుంచి చేయమని. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను వచ్చేసి 1/2 లీటర్ మిల్క్ని స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. బాయిల్ చేసుకున్న మిల్క్లో మనం కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏంటంటే కస్టర్డ్ పౌడర్, షుగరు. ఇది వచ్చేసి వెనీలా ఫ్లేవరు. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, నేనైతే వెనీలా ఫ్లేవర్ యూస్ చేస్తాను. ఇంకా అదే తీసుకొచ్చాను సూపర్ మార్కెట్లో. సో ఇంకా పాలైతే పొంగే కదా, ఇప్పుడు కావాల్సినవి చెప్పాను కదా, షుగరు, కస్టర్డ్ పౌడర్, ఇంకా ఇలాచీ పౌడరు. పాలైతే ఒక పొంగుకు వచ్చాక మనము ఇంకా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి ఎన్ని ఫ్రూట్స్ కోసి ఇచ్చినా కూడా ఇంకా స్టోర్ ఉన్నాయని నేను ఫ్రూట్ కస్టర్డ్ స్టార్ట్ చేశాను. కోల్డ్ కాఫ్ వల్ల అసలు వద్దనుకున్నాను, కాకపోతే అస్సలు చేయి మమ్మీ అని ఒకటే అడుగుతున్నాడు. సో ఇంకా ఇలా చేశాను అనమాట. ఒక బౌల్లో మనం ఏం చేయాలంటే కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేసేయకుండా మిల్క్లో ఇలా కొన్ని పాలు పోసుకొని ఇలా కొంచెం జ్యూస్ టైప్లో, ఇలా జ్యూస్ కంటెంట్ లాగా, వాటర్ కంటెంట్ లాగా ఉండేలాగా కొద్దిగా ఇలా మిక్స్ చేసుకుని దాన్ని మనం మిల్క్లో అయితే కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్గా కలిపితే ఏంటంటే ఉండలు కట్టేయడం, లేకపోతే చుట్టూ అంటుకుపోవడం అలా అవుతుంది. అలా కాకుండా ఇలా అయితే చక్కగా మిక్స్ అవుతుంది. తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో అందరూ షుగర్ బాగానే తింటారు, పిల్లలు, మా హస్బెండ్. సో షుగర్ అయితే ఎక్కువ వేస్తున్నాను. అదైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా, గట్టిగా అవ్వకుండా. సో ఇంకా ఉన్న ఫ్రూట్స్ అయితే అన్నీ వేయకుండా ఓన్లీ యాపిల్, ఒక పోమోగ్రానేట్ అయితే వేస్తున్నాను అనమాట. అసలు బాగాలేదని చెప్పాను కదా, పిల్లలకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి అంటారు, కానీ పెట్టిన 2 డేస్కి కోల్డ్ కాఫ్, డ్రై ఫ్రూట్స్ పెడితేనేమో డైజెషన్ సరిగా ఉండకపోవడం ఇలా ఉంటుంది. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగోదు. ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసేసి నేను ఒక కస్టర్డ్ని నేను ఆల్రెడీ ఆఫ్ చేసేసాను అనమాట. కంప్లీట్ అయిపోయాక దాన్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నాక దాన్ని తీసేసి మనం ఫ్రిడ్జ్లో కూలింగ్ పెట్టేసుకోవచ్చు. వేడిగా తింటే ఏంటంటే కొంచెం లైక్ బాదం మిల్క్లా ఉంటుంది. సో ఇంకా ఫ్రూట్స్ కలుపుకుంటే ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పోమోగ్రానేట్, యాపిల్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని దానిలో సర్వ్ చేసేస్తున్నాను. ఒక బౌల్లో అయితే ఫ్రూట్ సలాడ్ అయితే షిఫ్ట్ చేసేసి ఇంకా యాపిల్, పోమోగ్రానేట్ అయితే దానిలో మిక్స్ చేసేస్తున్నాను. కాజు, బాదం, ఇంకా దాన్ని కొంచెం క్రష్ చేసి కూడా వేసుకున్నాను. ఇంకా డేట్స్ ఉన్నా, ఇంకా ఏమన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ యూస్ చేయకోకుండా ఇప్పుడు డైరెక్ట్గా హనీ కూడా యూస్ చేసుకోవచ్చు. షుగర్ తినని వాళ్ళైతే చాలా బాగుంటుంది పిల్లలకి. మనకు కూడా డిజర్ట్ లాగా చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో కానీ, నైట్ టైమ్స్లో కానీ లైట్గా తినాలనుకునే వాళ్ళకి ఫ్రూట్ బౌల్ లాగా. సో హెల్దీ అనమాట, అలా అని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ రెసిపీ. ఎలా ఉంది నా డిషెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్లే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. దిస్ ఈజ్ మై వ్లాగ్. బాయ్ బాయ్.